చెరువున గ్రామం. వసంత ఋతువులో ఆ గ్రామం మరింత అందంగా మారుతుంది. అక్కడ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి పుష్పం, ప్రతి పక్షిగానం ఒక సంగీతోత్సవంలా ఉంటుంది. ఆ గ్రామంలోనే నివసించే ఒక తెలివైన చిన్నారి చైత్ర. ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పచ్చని పొలాలు, పూల తోటలు, గీటి జలపాతాలు ఆమెకు మనసునిండా ఆనందం కలిగించేవి. చైత్ర ప్రతిరోజూ తన తాతయ్యతో కలిసి తోటలోకి వెళ్ళేది. తాతయ్య తనకు చెట్ల గురించి, పూల గురించి, పురాణాలు గురించి చెప్పేవారు. ఒకరోజు తాతయ్య చెప్పిన మాటలు చైత్ర మనసులో నిలిచిపోయాయి. ఈ తోటలో ఓ మాయల పక్షి ఉంది అంటారు. దాన్ని ఎవరైనా నిజమైన మనసుతో పిలిస్తే అది ప్రత్యక్షమవుతుంది. కాని అది ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఆ మాటలు విని చైత్రకు ఆశ్చర్యం కలిగింది. మాయల పక్షి. అది నిజమా తాతయ్యా? తెలియదు అమ్మా. మన పెద్దవాళ్ల మాటలే. కానీ నిజమైన ప్రేమ, శ్రద్ధ ఉన్నవాళ్లకు ప్రకృతి గుండెను విప్పి చూపుతుంది అని మాత్రం నమ్ముతాను అన్నాడు తాతయ్య. అప్పటినుండి చైత్ర మాయల పక్షిని చూడాలనే తపనతో ప్రతిరోజూ తోటలోకి వెళ్ళింది. చెట్లకు నీరు పోసేది, పూలతో మాట్లాడేది, చెట్ల కింద పాఠాలు చదువుతూ కాలం గడిపేది. ఒక ఉదయం ఆమె తోటలో బంగారు రంగు కలిగిన పుష్పాన్ని చూసింది. అది అక్కడ ఎప్పుడూ ఉండేది కాదు. పుష్పం మధ్య భాగంలో ఒక చిన్న పక్షి తలతలలాడుతూ కనిపించింది. అది మాయల పక్షే. అది మాట్లాడడం మొదలుపెట్టింది. చైత్ర, నీ ప్రేమను, శ్రద్ధను ప్రకృతి గుర్తించింది. నీవు కోరే ఒక కోరికను తీర్చగలను. కాని ఆ కోరిక ఇతరుల కోసమే ఉండాలి. స్వార్థం లేని కోరిక మాత్రమే నన్ను మరలా ఆకర్షించగలదు. చైత్ర ఆశ్చర్యంతో ఎదురుచూసింది. మా గ్రామానికి నీళ్ల సమస్య ఉంది పక్షి. వేసవి రాగానే చెరువు వడిగా మారిపోతుంది. నా కోరిక, మా గ్రామానికి ఎప్పటికీ వడలని నీటివనరు ఇవ్వాలి. మాయల పక్షి నవ్వింది. నీ కోరిక స్వార్థరహితమైనది. సరే అంటూ ఆ పక్షి తన రెక్కలు ఊపి ఆ పూలపై ఆగింది. కొద్ది క్షణాల్లోనే భూమిలోంచి ఓ చిన్న వరిగమూడి బయటికి వచ్చింది. అది తడిగా, చల్లగా మెరుస్తూ నీటిని ఉరకలేస్తోంది. ఆ రోజు నుండి ఆ తోట మారిపోయింది. అక్కడ నుండి ఎప్పటికీ వడలని తీపి నీరు ఉరుకుతూ ఉండింది. గ్రామ ప్రజలు ఆనందంతో మునిగిపోయారు. చైత్ర మాయల పక్షిని చూసిందని ఎవరూ నమ్మలేకపోయారు. కాని ఆమె హృదయంలో ఆ పక్షి మాటలు సరిగ్గా మిగిలిపోయాయి. తాతయ్య అప్పుడు ఇలా అన్నాడు, నిజమైన ప్రేమ ప్రకృతిని మాట్లాడేలా చేస్తుంది చైత్ర. నీ వంటి పిల్లలు ఉన్న మన భూమి ఇంకెన్నాళ్లకైనా బతుకుతుంది. ముగింపు. ఆ తరువాత నుంచి చెరువున గ్రామం పేరు మారింది చైత్రం తోట. ఎందుకంటే అక్కడి నీటివనరు, పూల తోటలు, పక్షుల గానం ఇవన్నీ చైత్ర ప్రేమకి గుర్తుగా ఉండిపోయాయి. ఎవరి కోరికల కోసం కాదు, అందరి కోరిక తీర్చిన చైత్ర గుండె ఒక కొత్త యుగానికి నాంది పలికింది.